చంద్రబాబు గారు ఇచ్చిన మాట ప్రకారం అమరావతికి ఒక చట్టబద్ధ రక్షణ కోసం శనివారం నాడు ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశం చేయడంతో పాటు ఆ రోజు దాని మీద ఒక పునర్విభజన చట్టానికి సంబంధించి ఒక తీర్మానాన్ని ఆమోదించి దాన్ని కేంద్రానికి కూడా పంపారు. సో అందులో అమరావతి అనే పదం దగ్గర కొన్ని పదాలు యాడ్ చేయాలని నిన్న తీర్మానం కూడా అయితే చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు వస్తే అమరావతి ఏమవుతుంది అనే భయం రాష్ట్ర ప్రజల్లో ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన ప్రతి ఒక్కరి భయం ఏంటంటే, సరే ఇప్పుడు కూటమి గెలిచింది, 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత మళ్ళీ జగన్ లాంటి వ్యక్తి వస్తే రాజధాని పరిస్థితి ఏంటి, అమరావతికి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి, మళ్ళీ గతంలో లాగానే 5 ఏళ్ల పాటు ఆ రోడ్డు పక్కన టెంట్లు వేసుకుని రైతులు కన్నీటి పర్యాంతం అవ్వాల్సిందేనని చెప్పి ఒక భయం అయితే ఉండేది. సో ఆ భయానికి చంద్రబాబు గారు స్వస్తి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక రాడు. నిన్న అసెంబ్లీలో అందరూ ముక్త కంఠంతో చెప్పిన మాట, అటు చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా ముక్త కంఠంతో ఒక మాట చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి కాలేడు, అమరావతిని టచ్ చేయలేడు, ఇక ఆంధ్రుల రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దే బాధ్యత నాది అని చెప్పి చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. మనసా వాచ కర్మన అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానని చెప్పి అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటించడం జరిగింది. ఇదే సమయంలో నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఒక సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డికి సూటి ప్రశ్న, అమరావతికి అనుకూలమా వ్యతిరేకమా, ఒకే ఒక పాయింట్ చెప్తే సరిపోతుంది. సో దానికి సమాధానం చెప్పాలని చెప్పి నిన్న నారా లోకేష్ కూడా సవాల్ అయితే విసరడం జరిగింది. సో ఈ చారిత్రాత్మక ఘట్టానికి సంబంధించినటువంటి వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. అమరావతి అధ్యయం రాజధానిగా చట్టబద్ధతపై ఏకగ్రీవ తీర్మానం, శాసనసభలో చారిత్రాత్మక ఘట్టం, తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు. 5:30 గంటల పాటు ఏకదాటిగా సభ్యుల ప్రసంగాలు ఆమోదించాక హుటాహుటీన కేంద్రానికి ప్రస్తుత పార్లమెంటులోనే బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా వచ్చింది. సో అంగుళమైనా కదపలేరు, ఆంధ్రప్రదేశ్ ఆత్మ గుండె అమరావతి 2028 ఆగస్టు నాటికి పూర్తి చేసి ప్రధానితో ప్రారంభింపజేస్తాం. అసెంబ్లీలో చంద్రబాబు స్పష్టీకరణ. రాజధానిపై జగన్ ఓసరవెల్లి రాజకీయాలు చేశారని ధ్వజం. ఇదే సమయంలో పయ్యావుల కేసు గతంలో జగన్మోహన్ రెడ్డి రాజధాని మీద మాట్లాడినటువంటి మాటలన్నిటినీ కూడా ఒక వీడియో రూపంలో ప్లే చేసి, అంటే జగన్ అనే వ్యక్తి ఓసరవిల్లి కంటే దారుణంగా రంగులు మారుస్తాడు అని చెప్పి అసెంబ్లీలో ఒక వీడియోని ప్లే చేసి చూపించడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. అమరావతి అధ్యయం ఇక అంగుళం కూడా కదిలించలేరు, 2028 నాటికి తొలిదశ పనులు పూర్తి. సో చంద్రబాబు గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఒకసారి చూద్దాం. రాజధాని అంటే ఎక్కడో ఒక దగ్గర 100 ఎకరాలు తీసుకుని భవనాలు కట్టేయచ్చు, కానీ ఏపీకి ఆర్థిక వనరులు ఆదాయం తెచ్చిపెట్టే బలమైన రాజధాని ఉండాలనుకున్నాను. రైతులు 58 రోజుల్లోనే 34,000 ఎకరాల భూములను ప్రభుత్వానికి ఇచ్చారు. రాజధాని పట్ల కుట్రలు చేసిన కొందరు తొలి రోజుల్లోనే చెరుకు తోటకు నిప్పి పెట్టారు. రుణాలు రాకుండా అడ్డుకునేందుకు ప్రపంచ బ్యాంకుకు ఈమెయిల్స్ పంపించారు. కానీ రైతుల త్యాగాలు, పవిత్ర మట్టి, నీరు అమరావతిని అజేయమైనవిగా మార్చాయి. రైతుల భూములే కాదు, ఈ రాష్ట్రానికి భవిష్యత్తుని ఇచ్చింది కూడా రైతులే. సో ఆ రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని చెప్పి చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తారు, విజనరీ లీడర్ వచ్చే తరం గురించి ఆలోచిస్తారు. ఆ దార్శనికత ఉన్న చంద్రబాబు హైదరాబాద్ను అలాగే అభివృద్ధి చేశారని చెప్పి చంద్రబాబు గారి గురించి గొప్పగా చెప్పడం జరిగింది. సో ఇక లోకేష్ గారు కూడా మాట్లాడారు ఇక్కడ. ఆనాడు జగన్ అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చారు. తాను ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టుకున్నానని, అమరావతి రాజధాని అక్కడికి వెళ్ళిపోదని చెప్పారు. అబద్ధం చెప్పి 151 సీట్లు గెలిపించారు. గెలిచిన వెంటనే ప్లేట్ ఫిరాయించారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ప్రారంభించారు. అమరావతిని నాశనం చేశారని చెప్పి నిన్న నారా లోకేష్ గారు కూడా మాట్లాడటం జరిగింది. సో భూములతో పాటు భవిష్యత్తుని ఇచ్చిన రైతులు, అందుకే అమరావతి మన శాశ్వత రాజధాని. స్వయాభివృద్ధి పద్ధతిలో రాజధాని నిర్మాణం, ఒకే రాజధాని, అభివృద్ధి మాత్రం వికేంద్రీకరణ. అమరావతితో పాటు విశాఖ, తిరుపతి కూడా మెగా సిటీలే. తీర్మానానికి మద్దతు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. సో ఇది పూర్తిగా అమరావతి మీద మీ వైఖరి ఏంటని చెప్పి నారా లోకేష్ ప్రశ్నించడం. సో మనసా వాచా కర్మణ అమరావతికి మా సంపూర్ణ మద్దతు పవన్ కళ్యాణ్, ఇది మనస్ఫూర్తిగా ఇస్తున్న మాట. వైసీపీ వాళ్ళు మళ్ళీ రారు, వచ్చినా ఏమీ చెయ్యలేరు. హైదరాబాద్ లాగే ఆంధ్రప్రదేశ్ను కూడా అభివృద్ధి చేయాలి. అసెంబ్లీలో డిప్యూటీ
డిప్యూటీ సీఎం ఆకాంక్ష. సో అందరూ కూడా నిన్న ముక్త కంఠంతో చెప్పింది ఏంటంటే అమరావతి రాజధాని. దీని మీద వైసీపీ నిన్న ఈ బిల్లుకి వాళ్ళు మద్దతా వ్యతిరేకమా అనుకూలమా అనేది చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానాలు చెప్తూ సాక్షిలో కథనాలు రాశారు. దాని మీద సపరేట్గా ఒక వీడియో చేస్తేనే కానీ అది అర్థం కాదు. అంటే వైసీపీ కుట్రలు కుతంత్రాలు ఎలా ఉంటాయి అంటే, ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి తీర్మానం పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా జరిగినటువంటి ఒక తీర్మానం. ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలి, ఉంటుంది అని పార్లమెంటులో కూడా దీని మీద సవరణ చేయాలని చెప్పి ఒక తీర్మానాన్ని ఆమోదించారు. నిన్న స్పీకర్ గారు కూడా ప్రారంభంలో ఒక మాట చెప్పారు, అయ్యన్న పాత్రుడు గారు. ఏంటంటే ఈరోజు మనందరం చరిత్రలో మిగిలిపోతాం. ఎవరైతే ఈరోజు జరిగే ఈ చర్చలో పాల్గొంటున్నారో, ఈ తీర్మానంలో పాల్గొంటున్నారో, ఖచ్చితంగా భవిష్యత్తులో మనం ఎల్లకాలం ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఈరోజు జరిగినటువంటి చర్చ తీర్మానం చరిత్రలో లిఖించబడుతుంది. మనందరం కూడా అదృష్టవంతులుగా భావించాలి. రేపటి రోజున మన గురించి గొప్పగా చెప్పుకునే సమయం వస్తుంది. ఎందుకంటే రాష్ట్ర రాజధానికి బలమైన పునాది పడుతుంది. జగన్ లాంటి వ్యక్తులు వచ్చిన రాజధానిని ఏమీ చేయలేని ఒక దుర్భేద్యమైనటువంటి చట్టరక్షణ కల్పిస్తున్నందుకు మనందరం గర్వపడాలని చెప్పి స్పీకర్ గారు ఒక మాట కూడా చెప్పారు. నిజంగానే మొన్న శనివారం నాడు జరిగినటువంటి ఈ కార్యక్రమం అనేది చరిత్రలో నిలిచిపోయే రోజు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కాదు కదా, రాజారెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చినా సరే, జగన్మోహన్ రెడ్డి తాతే రాజారెడ్డి అంటే అరాజకవాది అని చెప్తుంటారు. అలాంటి వ్యక్తే రాష్ట్రానికి వచ్చినా సరే అమరావతిని అంగుళం కూడా కదపలేరు, 3 రాజధానుల నాటకం ఆడలేరు. దీని మీద జగన్ స్టాండ్ ఏంటో చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం అయితే చేశాడు. ఏది ఏమైనా మొత్తంగా ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి. అమరావతి అంటే దేవతల రాజధానిగా చెప్తారు. చంద్రబాబు గారు మొదటి నుంచి చెప్తున్న మాట ఒకటే, ఇప్పుడు కూడా 2028 నాటికి తొలి దశ ఖచ్చితంగా పూర్తి చేస్తామని ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎందుకనంటే ఆల్రెడీ అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి సహకరించుంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తొలి దశ పనులు పూర్తయిపోయాయి. కానీ చంద్రబాబు నాయుడికి ఎక్కడ పేరు వస్తుందో, ఇప్పుడు హైదరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు పేరు ఎలా వినపడుతుందో, ఇప్పుడు ఈయన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా తెలంగాణలో చంద్రబాబు గారి పేరు మారుమోగుతుంది. ఎందుకనంటే గతంలో హైదరాబాద్కి చేసినటువంటి డెవలప్మెంట్ అలాంటిది. సైబరాబాద్ లాంటి ఒక సిటీని సృష్టించినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. అది ఎవరు కాదనలేని సత్యం. ఈరోజు హైదరాబాద్ ఆదాయంతో ఎంటైర్ తెలంగాణ స్టేట్ మొత్తం కూడా నడుస్తుందంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు గారు ఇందాక మనం మాట్లాడినప్పుడు కూడా చెప్పింది అదే. ఆర్థిక వనరులు ఉన్నటువంటి బలమైన రాజధాని కావాలి. మామూలుగా రాజధాని అంటే ఒక 100 ఎకరాలు తీసుకుని బిల్డింగ్స్ కట్టేయచ్చు, కానీ బలమైన ఆర్థిక రాజధాని రేపటి రోజున దేశంలోనే మేటిగా మారాలి, ప్రపంచంతో పోటీ పడాలి అంటే బలమైన ఆర్థిక శక్తి, ఆర్థిక వనరులు ఉండాలి అంటే దానికి ఖచ్చితంగా ల్యాండ్ ఎక్కువ ఉండాలి. ఈ ల్యాండ్ ఎక్కువ ఉండాలనే దానికి జగన్ కూడా అంగీకారమే. గతంలోనే 30,000 ఎకరాల్లో అమరావతి కట్టడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి గతంలో అపోజిషన్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నాడు. సో దానికి కూడా ఎవరు వ్యతిరేకం కాదు. ఇప్పుడు వీళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు, కానీ గతంలో చంద్రబాబు గారు కడతానన్న 30,000 ఎకరాలకు వీళ్ళకి అనుకూలమే. పోనీ చంద్రబాబు గారు అమరావతిలో అవినీతి చేశారు అంటే వీళ్ళు 5 ఏళ్లలో కనీసం ₹1 అవినీతి నిరూపించలేకపోయారు. సో కాబట్టి వీళ్ళు చెప్పేవన్నీ కూడా కేవలం తప్పించుకునే మాటలే తప్ప వాస్తవాలు కాదు. ఏది ఏమైనా మొత్తంగా ఆంధ్రులందరూ కూడా గర్వపడే రోజు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే వచ్చే అవకాశం కూడా ఉంది. చంద్రబాబు గారు కేంద్రంతో ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని వేగంగా ఈ ఫైల్ని అయితే మూవ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి నరేంద్ర మోదీతో కావచ్చు, అలాగే అమిత్ షాతో కావచ్చు, ఆల్రెడీ నారా లోకేష్ గారు కావచ్చు, అటు చంద్రబాబు గారు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ముగ్గురు కూడా పలు సందర్భాల్లో సంప్రదింపులు జరిపారు. పిఎంఓ ఆదేశాల మేరకే ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి దీని మీద తీర్మానాన్ని కూడా చేశారంటే ప్రధానమంత్రి కార్యాలయం దీని మీద ఆసక్తిగా ఉంది. వీలైనంత త్వరగా ఇందులో మార్పులు చేర్పులు కూడా చేయబోతున్నారు. ఏది ఏమైనా మొత్తంగా చంద్రబాబు గారు అమరావతికి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు దానికి ఒక చట్టరక్షణ కల్పించడంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి.